దోచేవారెవరురా మూవీ దోచేసింది మనసులు. హీరో అయితే ఫుల్ హ్యాండ్సమ్ ఉన్నాడు, నాకైతే మస్తు నచ్చేసిండండి. కామెడీ అయితే అల్టిమేట్ కామెడీ, మొత్తం బిత్తిరి సత్తి కామెడీ అయితే నాకైతే నిజంగా నవ్వుతానే ఉన్నాను. ఇంకా ఎమోషనల్ కూడా చాలా అసలు వేరే అంటే వేరే ఉంది మూవీ, మస్తు నచ్చేసింది. అందరు వచ్చి చూడొచ్చు. అంటే ఇట్లా చిన్నపిల్ల అని క్యారెక్టర్ అయితే వేరే మస్తు క్యూట్ ఉన్నాడు. నిజంగా ఎమోషనల్ క్యారెక్టర్ అంతా చిన్నపిల్లలు చేసినట్టే కూడా హైలైట్. ఆయన చాలా బాగా యాక్ట్ చేశారు. ఇంకా హీరో అయితే యాక్చువల్ చెప్పాలంటే హీరో చాలా బాగా చేశారు. అంటే ఎమోషనల్ అయినా కూడా చాలా మస్తు నచ్చేసింది. ఇంకా హీరోయిన్ యాక్టింగ్ కూడా అందరు చాలా మధ్యలో ఒక సాంగ్ వచ్చింది బీచ్ దగ్గర, నాకైతే చాలా నచ్చింది సాంగ్. ఇంకా మూవీ మొత్తం అయితే ఎక్కడ బోర్ కొట్టదు, మంచిగా ఫ్యామిలీ లవర్స్ ఎవరైనా వచ్చి చూసుకోవచ్చు. చాలా బాగుంది మూవీ. అందరు డైరెక్షన్ అయితే అల్టిమేట్ అండి. అంటే ఎక్కడ ఇట్లా అంటే ఏంది ఇది అని అట్లా ఏం అనిపించలేదు. మస్తు డైరెక్షన్ అన్నీ చాలా బాగా సెట్ అయిపోయాయి. చాలా బాగుంది మూవీ, అందరూ వచ్చి చూడండి. దోచేవారు ఎవరురా మనసు దోచేస్తున్నారు అన్న. దోచేవారు ఎవరో సినిమా చూడడం జరిగింది. సినిమా చాలా ఎక్సలెంట్గా అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అంతా కామెడీ చాలా అద్భుతంగా ఉంది. దాంతోపాటు తమ్ముడు కూడా యాక్ట్ చేయడం జరిగింది. కాంగ్రెస్ తమ్ముడు నీ క్యారెక్టర్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇలాంటి యాక్టింగ్ పరంగా ఇంకొక మెట్టదు కానీ చెప్పి అనుకున్నాం. అజయ్ ఘోష్ గారి కామెడీ కానీ హీరోయిన్ గారు కానీ చాలా అద్భుతంగా అంటే సాంగ్స్ కూడా అజయ్ ఘోష్ గారికి ఉన్నటువంటి సాంగ్ చాలా కామెడీ అనిపించింది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ బోర్ కొట్టలేదు, చాలా బాగుంది. దాంతో మన శివనాగేశ్వరరావు గారు డైరెక్టర్ గారు కూడా సినిమా అద్భుతంగా తీశారు. కోటేశ్వరరావు గారు ప్రొడ్యూసర్ కూడా చాలా బాగుంది. ఓవరాల్గా సినిమా ప్రతి ఒక్కరు నచ్చింది అనుకుంటాను. ఎక్కడ కూడా బోర్ కొట్టలేని విధానం సినిమాలో కనపడుతుంది. వర్షాకం తమ్ముడు కూడా మరొకసారి కాంగ్రెస్ చెప్తున్నాను. ప్రతి ఒక్కరు చూడండి. దోచేవారు ఎవరురా చాలా బాగుంది సినిమా. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ 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 ఆర్టిస్టులు చాలా బాగా చేశారండి. చిన్నబాబు కూడా చాలా బాగా చేశాడు. డైరెక్షన్ చాలా బాగుంది. సూపర్ 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 ఫ్యామిలీతో వచ్చి పక్కా చూడొచ్చు. చాలా బాగుంది మూవీ. ఆర్టిస్టులు అందరూ చాలా బాగా చేశారు. బాగుంది, యాక్టింగ్ చాలా బాగుంది. న్యూ హీరో చాలా బాగా చేశాడు. యాక్టింగ్ సూపర్గా ఉంది. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అన్నీ నచ్చాయి. చిన్నబాబు క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. సూపర్ సూపర్ సూపర్గా ఉంది మూవీ. ఫ్యామిలీతో వచ్చి పక్కా చూడొచ్చు. భయ్యా దోచేవారెవరురా దోచేవారెవరురా నా మనసు దోచుకుంది భయో సినిమా. సినిమా అయితే సూపర్ ఉంది భయ్యా, నా మనసు దోసుకుంది భయ్యా. సినిమా చాలా బ్రహ్మాండంగా ఉంది. ఫుల్ కామెడీ, నవ్వి నవ్వి చచ్చిపోయాను. అజయ్ ఘోష్ అన్న ఐ లవ్ యూ. సూపర్ ఉంది అన్న సినిమా. ఇగో హీరోయిన్ గారు కానీ హీరో కానీ అబ్బాయి కానీ సూపర్ ఉంది సినిమా. మంచి దొంగ, ఇప్పుడు చెడ దొంగ ఉంటారు, మంచి దొంగ ఉంటారు. మంచి దొంగ ఏంటంటే పాపం ఈ అబ్బాయికి క్యాన్సర్ వస్తుంది. అందు గురించి డబ్బులు జమ కావడం కోసం కొన్ని దొంగతనాలు చేస్తారు, మంచితనంగా చేస్తారు. కామెడీ అయితే ఫుల్ కామెడీ ఉందన్న. హీరోయిన్ మామూలు లేదు, ఈడ మామూలుగా కానిస్తుంది కానీ హీరోయిన్ నడువు అయితే మామూలు లేదు. అంతే, చెప్పాల్సిన అవసరం లేదు, పోయి చూడాలి సినిమా. ఫుల్ ఎంజాయ్ చేసినామన్నా. సూపర్ 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 ఉంది. నవ్వి 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 చచ్చిపోయినాం. చాలా బ్రహ్మాండంగా ఉంది. అందరు రావచ్చు. లవ్ ఉంది, సెంటిమెంట్ ఉంది, ఎమోషనల్ ఉంది. కామెడీ అయితే రచరచ. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా మీ ఫ్యామిలీ తోటి వెళ్ళి దోచేవారు ఎవర సినిమాని చూడండి. నాకైతే ప్రణతత్తది ఆ కామెడీ సీన్ బాగా నచ్చింది. టీవీ దగ్గర ఆ లవ్ డేట్ అండ్ చాలా కామెడీ కూడా ఉంది. సో మీరు కూడా ఖచ్చితంగా వెళ్ళి సినిమాని చూడండి. ఇట్స్ ఆసమ్. నాకైతే చాలా బాగా నచ్చింది. మ్యూజిక్ అయితే బీట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. డాన్స్ ఆల్సో సూపర్. వెరీ ఫన్నీ. మూవీ అయితే చాలా బాగుంది. సింప్లీ సూపర్. ఆయన ఇప్పుడే దోచేవారు మూవీ ప్రీమియర్ అయితే చూడడం జరిగింది. కానీ మూవీలో ఉన్నంత కామెడీ కానీ ఏదైనా సస్పెన్స్ కానీ ఏ మూవీలో నాకు కనబడలేదు. సింపుల్గా ఒక ఓవర్ యాక్షన్ లేదు, ఏం లేదు. ఒక ఫైట్ సీన్స్ కూడా అంతగా ఏం లేవు. కానీ అసలు క్లాసిక్ మూవీ, కామెడీ ప్లస్ సస్పెన్స్ అంటే ఈ మూవీ పేరు చెప్పవచ్చు. మనకి కన్నులు దోచాయి కానీ ఇంకా చాలా మూవీ చూసినాం. మన రియల్ లైఫ్లో జరిగే ఏవైతే ఉన్నాయో అనుకోని కొన్ని సన్నివేశాలు ఇరుక్కుంటే దాని నుండి ఎలా ఎస్కేప్ అవ్వాలని కొన్ని చిన్న కాన్సెప్ట్ ఒకటి తీసుకుని అసలు ఎలా చేశారంటే ఒక మాటలో చెప్పలేము. కొత్తలు అయినప్పటికీ
చించి పడేశారు. ఇకపోతే ఇక్కడ చిన్నపిల్లడు ఉన్నాడు. సో పిల్లడైతే నెక్స్ట్ లెవెల్. ఈ మూవీకి మరో ప్లస్ అనుకోవచ్చు. ఆ ప్రొడ్యూసర్ గారు కానీ డైరెక్టర్ గారు కానీ శివనాగేశ్వరరావు గారు చించి పడేశారు డైరెక్షను. నిజంగా ఆయన తీసి ఇంతకుముందు కూడా సినిమాలు తీశాను. నిజంగా సార్ సారీ, మీరు తీసిన సినిమా నాకు తెలియదు కానీ నేను చూసుంటా, కానీ మీకు తెలియదు కానీ ఈ మూవీ ద బెస్ట్ అనుకోవచ్చు సార్. నిజంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ డైరెక్షన్ కానీ నెక్స్ట్ లెవెల్. సినిమాకి 5కి 5 ఇవ్వచ్చు రేటింగ్. థ్యాంక్ యూ. సో ఈ మొత్తం ఒక థియేటర్ ఫీల్ లాగా ఉంది. యాక్చువల్లీ ఇది నా ఫస్ట్ టైం దట్ ఐఎమ్ వాచింగ్ ద ఫిల్మ్. అది యూ టెల్ మీ వాజ్ ఇట్ గుడ్? మీరు చూడాలి. అవునా? థ్యాంక్ యూ. ఐ హోప్ మీ అందరికీ బాగా నచ్చింది. సో ప్లీజ్ మా ఫిల్మ్ చూడండి ఆన్ 11th March. థ్యాంక్ యూ. సినిమా ఫన్గా ఉంది. చాలా క్రేజీ అనిపించింది. అమ్మాయి అయితే చాలా బాగుంది, హీరోయిన్. అండ్ అజయ్ ఘోష్, నాకైతే అమ్మాయి బాగా నచ్చింది. హీరోయిన్ యాక్టింగ్ చాలా బాగుంది. అజయ్ ఘోష్ కామెడీ అయితే చాలా బాగుంది. హీరోయిన్ అయితే గ్లామర్తో అదరగొట్టింది. బ్రో ఇప్పుడే చూశాను ద్రోచేవారెవరు. సో సినిమా అయితే చాలా బాగుంది. ఫుల్ కామెడీ, ఎక్కడ బోర్ కొట్టలేదు. చాలా కామెడీ. సో హీరో గారు హీరోయిన్ గారు కొత్తగా ఉంటుంది పెర్ఫార్మెన్స్. సో ఆ దోచేవారు ఎవరు దోచుకున్నారు ఏంటి అనేది చాలా ట్విస్టులు ఉన్నాయి. డైరెక్టర్ శివనాగేశ్వరరావు గారు కానీ ప్రొడ్యూసర్ కోటేశ్వరరావు గారు మంచి స్టోరీ అండి. సో మంచి సినిమా మీ ముందుకు వచ్చింది. ఫుల్ లెంత్ కామెడీ ఉంటుంది, ఎక్కడ బోర్ కొట్టదు. విజువల్స్ కానీ చిన్న సినిమా అని ఎవరు అనుకోవద్దు. చాలా బాగుంది సినిమా. అందరూ చూడాల్సిన సినిమా ద్రోచేవారెవరు. చాలా ట్విస్టులు కూడా ఉన్నాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ కానీ ఫుల్ కామెడీ. బిత్రి సత్తి కానీ సో అజయ్ ఘోష్ గారి క్యారెక్టర్ డ్యూయల్ రోలు చాలా బాగుంది. సో అందరు చూడాల్సిన ఈ బొడ్డోడు భలే చేశాడు, మెయిన్ క్యారెక్టర్ అనమాట. చాలా బాగా చేశారు, మంచి హిట్ పడింది. సో దోచేవారు అందరు చూడండి, చాలా బాగుంది. థియేటర్లో చూడండి. థ్యాంక్ యూ. దోచేవాడు ఎవరో సినిమా ఇప్పుడే చూడడం జరిగిందన్న. సినిమా చాలా బాగుందన్న. తమ్ముడు ఇట్రానన్న, ఈ చిన్న బుడ్డోడన్న సీరియస్లీ తమ్ముడు నీకు ఫ్యాన్ అయిపోయిన తమ్ముడు, ఇచ్చి పడేసిన తమ్ముడు యాక్టింగ్ చెప్తున్నా. అంటే చిన్న పిల్లోడుగా ఈ పిల్లోడు చేసిన యాక్టింగ్ అంటే నాకు మైండ్ బ్లోగా అనిపించింది. సేమ్ టైం అన్న ట్విస్ట్లు బాగున్నాయి. అన్న క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ ఉంటుంది, చాలా బాగా నచ్చింది. ఒకటన్నా న్యూ ఫిల్మ్ మేకర్ ఎంకరేజ్ చేయాలన్న. చిన్నపిల్లడు చాలా కష్టపడుతున్నాడు తమ్ముడు, ఆల్ ద బెస్ట్ తమ్ముడు. చాలా అంటే చాలా బాగా ఇష్టం. సినిమా గురించి అన్న వేరే లెవెల్ సినిమా అన్న, చాలా కామెడీగా ఉంది. కానీ ఇంకా దీంట్లో గుండంకులు అయితే చాలా బాగా చేశాడు. ఓవరాల్గా చెప్పాలంటే సూపర్ అన్న. శివనాగేశ్వరరావు గారికి మరలా ఆయనకి ఇంకొక మంచి హిట్ వస్తుందని చెప్పి మేము చాలా ఆశిస్తున్నాము. ఈ సినిమాలో ఏంటంటే సెంటిమెంట్తో పాటు కామెడీది, సెంటిమెంటు, ఒక లవ్ యాంగిల్ అన్నీ మొత్తం కలిపి ఒక చక్కటి సినిమా అని చెప్పేసి ఇది అనుకుంటున్నాం మేము. ఇది తప్పకుండా హిట్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. సినిమా ఎక్కడ బోర్ లేదండి. సినిమాలోని ఎక్కడ కూడా బోర్ లేదు. చూస్తున్నంతసేపు ఒక ఫ్లోలో వెళ్ళిపోయింది సినిమా మొత్తం అంతా. ప్రతి ఒక్కళ్ళు కూడా థియేటర్లో ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు సినిమా చూస్తున్నంతసేపు. తర్వాత సెంటిమెంట్ వరకు వస్తే ఆ అబ్బాయికి ఫ్లాష్ బ్యాక్ చెప్పినప్పటి నుంచి అసలు సినిమా కలరే చేంజ్ అయిపోయింది మొత్తం అంతా. చాలా బ్యూటిఫుల్ సినిమా అండి. ఈ సినిమా తప్పకుండా 100 days ఆడుతుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్స్ టు శివనాగేశ్వరరావు గారు. మళ్ళీ మేము గతంలో చూసిన మీ సినిమాలన్నిటిలో కంటే ఇది మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. మరొక మనీ 1/2 లాంటి సినిమాలు కావాలని కోరుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ శివనాగేశ్వరరావు గారు. దోచేవారెవరురా మా మనసుల్ని దోచేసింది. దోచేవారెవరురా మా మనసుల్ని దోచేసింది. అప్పుడే సినిమా అయిపోయిందా అని అనిపించింది. ఇంకా ట్విస్ట్ల గురించి అయితే నేను చెప్పనవసరం లేదు. ఎవరికి వాళ్ళే వచ్చి ఆ ట్విస్ట్స్ని ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే లాస్ట్ మూమెంట్ వరకు, ఇంకా శుభం కార్డు పడేంత వరకు కూడా అంతా చాలా సస్పెన్స్గా ఉంది. అది ఇంకా అంటే లాస్ట్ మూమెంట్లో ఇంక నేను స్టోరీ చెప్పేస్తానేమో ఎక్సైట్మెంట్లో. చాలా హ్యాపీగా ఉంది. అండ్ నాకు ప్రాణానికి ప్రాణమైన మా ప్రణతి సాధనాల ఇందులో చేయటం నిజంగా మాకు చాలా గర్వకారణంగా ఉంది. అండ్ తను ఫస్ట్ టైం మూవీ చేస్తుంది, బట్ మాకు అది ఫస్ట్ టైం అని అనిపించలేదు. ఎందుకంటే చాలా ఈజీగా చాలా బాగా చేసింది. ఎంత బాగా అంటే ఇంక నేను మాటల్లో చెప్పలేను.
దిష్టి తగలకుండా ఉండాలని ఇంకెక్కువ చెప్పదలుచుకోలేదు, అది విషయం. సో తను డ్యాన్స్ చేయడం కానీ లేకపోతే ఎక్స్ప్రెషన్స్ కానీ మీరు చాలాసార్లు ఇన్స్టాలో యూట్యూబ్లో చూసే ఉంటారు. బట్ ఇక్కడికి అంటే అది ఒక 100% అయితే ఇది ఒక 1000% అవుతుందేమో అన్నట్టుగా నేను అనుకుంటున్నాను. అందరూ రండి, ఈ సినిమాని చూడండి. చెప్తున్నాను కదా, లాస్ట్ మూమెంట్ వరకు ఉన్న ట్విస్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు బాగా ఎంజాయ్ చేస్తారు, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే మూవీ అయితే చూసేసి వచ్చానండి. సూపర్ కామెడీ, థ్రిల్లర్ అన్నీ ఒకటే దాంట్లో, అన్నీ కలిపి ఒకటే దాంట్లో ఉందంటే ఇదే మూవీ. ఎండింగ్ వరకు కూడా ఏమవుతుందో చాలా సస్పెన్సింగ్గా ఉందండి, చాలా బాగుందండి. అసలు మనకు లాస్ట్ 5 సెకండ్స్ అంటే లాస్ట్ 15 సెకండ్స్లో మనకు మూవీ యొక్క సీక్రెట్ రివీల్ అవుతుంది. అది ఇంకా గ్రేట్ అండి. అంటే లాస్ట్ వరకు ఆ సస్పెన్స్ని అలాగే రివీల్ చేశారు. అది ఈ 500 రూపీస్ నోట్ ఏందబ్బా అనేది మాత్రం లాస్ట్ వరకు తీసుకొచ్చారు. అది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ కామెడీ, సాంగ్స్ అన్నీ బాగున్నాయండి. అందరు కొత్త వాళ్ళు అయినా కూడా ఏదో చాలా ఎక్స్పీరియన్స్గా చేశారండి. లైక్ డీటెయిల్ ఆట్. సో మీరు కూడా అందరూ ఎప్పుడైతే మన మార్చ్ 11కి అందరూ థియేటర్స్కి వచ్చి మూవీని విజయవంతం చేయండి. ఓకేనండి, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు మూవీని.